ఆనందిని, కాఫీ తీసుకో. అత్తయ్య, ఆ వెనకింట్లో నుంచి ఏదో మ్యూజిక్ సౌండ్ వినిపిస్తోంది. అదేనమ్మా, అతనే తన సినిమాలో నిన్ను పాట పాడమని అడిగాడు కదా, అతనే అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టుకున్నాడట. నేను వాళ్ళ సినిమాలో ఒక పాట పాడతాను అత్తయ్య. వద్దమ్మా, మీ మావయ్య బావల గురించి నీకు తెలీదు. మనిషి రూపాన్ని మాస్క్లా వేసుకున్న మహారాక్షసులు వాళ్ళు. ఎంతకైనా తెగిస్తారు. అదేంటత్తయ్య, పాట పాడనివ్వకపోవడం ఏంటి? ఈ ఇంట్లో ఆడదానికి, ఈ ఇంటి కాపలా కాసే కుక్కకి పెద్దగా తేడా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఆడదంటే వాళ్ళ దృష్టిలో వంటింటికి పడగదికి పనికొచ్చే యంత్రం లాంటిది. వాళ్ళు చెప్పింది వినకపోతే చంపడానికైనా వెనుకాడరు. అత్తయ్య, మన ఆశలు ఆశయాలు మనసులో పెట్టుకొని బ్రతకడం కంటే అవి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ చనిపోయినా ఆనందంగా ఉంటుంది. ఎవరికోసం మన ఇష్టాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ పాట పాడుతున్నాను, మీరు నాకు అండగా ఉండాలి అత్తయ్య. అలాగేనమ్మా. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అమ్మాయి పాట విన్నాక తన వాయిస్ని మర్చిపోలేకపోతున్నానయ్యా. మనం చేసిన ట్యూన్కి తనతో పాడిస్తే డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. నిజమే సార్, కానీ అమ్మాయికి పాడడం కుదరినప్పుడు వేరే వాళ్ళ చేత పాడించేస్తే సరే. వేరే వాళ్ళతో పాడించడానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఎలాగైనా ఆనందింతో పాడిస్తాను. వాయిస్ బాగుంది కదా అని రిస్క్ తీసుకోవటం అవసరం అండి? నచ్చిన పని కోసం ఎంత రిస్క్ అనేది తీసుకోవాలి అశోక్. సార్, మీరు అడిగారు కదా అందంగా పాడిన అమ్మాయి ఎవరని. ఆ అమ్మాయి ఏ అమ్మాయి సార్? నిజమా? నమస్కారం సార్. నమస్కారం అండి, కూర్చోండి. సార్ నేనుంటా. సరే రమణయ్య. సార్, నేను ఇంత బాగా పాడతాననే విషయం మీరు మా ఇంటికొచ్చి చెప్పేంత వరకు నాకు తెలీదు. మరి మీరు మీ సినిమాలో నిజంగానే నాకు పాడే అవకాశం ఇస్తారు కదా? అవునా నందిని, మీలో మంచి ప్రతిభ ఉంది. మీరు గానీ పాడడం మొదలు పెడితే మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు పాడాలనుకున్నా మీ ఇంట్లో వాళ్ళు పాడినవారు కదండి. పాడాలా వద్దా అనేది నా ఇష్టం, మధ్యలో వాళ్ళెవరు? కసాయి వాళ్ళండి. మీరు ఇక్కడికి వచ్చారని తెలిసే మా ముగ్గురిని ముక్కలుగా నరికేస్తారు. ఇతనెవరండి ఇలా భయపడుతున్నాడు? భయపడే వాళ్ళు పక్కనుంటే ఎంత ధైర్యవంతులైనా పిరికి వాళ్ళు అయిపోతారు. ఇలాంటి వాళ్ళు మీ పక్కనుండడం మీకంత మంచిది కాదండి. సరే, ఎప్పుడెప్పుడు పాడాలా, ఎప్పుడెప్పుడు జనాలతో చప్పట్లు కొట్టించుకోవాలా అని ఆతృతగా ఉందండి. నేనేం పాట పాడాలో కొంచెం చెప్తారా? యా ష్యూర్, స్టార్ట్ చేయి. అర్జెంట్గా ఈ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో కనుక్కోండి. అదెంత పని సార్, మన ఫామ్ హౌస్ లో పాలేరిని అడిగితే చెప్తాడు. ఏం చేస్తారో నాకు తెలీదు, ఈ అమ్మాయి డీటెయిల్స్ మాత్రం నాకు కావాలి. తప్పకుండా సార్. రమణయ్య, ఇందాక ఒక అమ్మాయి పాట పాడిందే, ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఆనందినండి. ఆనంద్. ఆ అమ్మాయికి పెళ్ళయిందా? ఇంకా లేదు. ఎలా ఉంటుంది? బాగుంటుందా? హైట్ ఎంత? ఎవరుగా నీలాగా ఎవరు 2 అడుగులు ఉండరా? నోరు మూసుకో, నువ్వు పెద్ద అమితాబ్ బచ్చన్వి. రమణయ్య, తెల్లగా అందంగా నాలా ఉంటుందా? రమణయ్య, ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ? అమ్మాయి గురించి నీకేనా తెలుసా? ఈ పక్కనే అండి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయి చాన్నాళ్ళైందండి. వాళ్ళ మేనత్త దగ్గర ఉంటుందండి. వాళ్ళ మావ బావ ఉన్నారు చూడండి, వాళ్ళు పక్క ఎదవల్లండి. వాళ్ళకి ఎవరి ప్రాణాలు లెక్కలేదండి. చూడు రమణయ్య, ఆ అమ్మాయి గురించి చాలా బాగుంది. నువ్వు తన్ని మాకు పరిచయం చేస్తే మన సినిమాలో ఒక పాట పాడించాలి. అయ్య బాబోయ్, ఆ మాట మాత్రం నాకు చెప్పకండి. ఆ పక్కనే అండి ఇల్లు. వెళ్ళేదుంటే వెళ్ళండి. సరే పదండి వెళ్దాం. కొట్టకండి అయ్యా, అయ్యా. రేయ్, ఎంత ధైర్యంరా నీకు? నా తోటలోనే దొంగతనం చేస్తావా? బతికి పట్టుకెడదామని? అయ్యా, తప్పు అయిపోయింది అయ్యా, క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయనయ్యా. ఆ తెలివి ముందుండాలిరా ఎదవా. అయ్యా, కొట్టకండి అయ్యా, వదిలేయండి అయ్యా. వాళ్ళు చాలా డేంజర్ అని ఆ రమణయ్య మనకి అలారం మోగినట్టు చెప్పాడు సార్. అయినా వినలేదు. చూడండి సార్, మన కళ్ళ ముందే నరకం ఎలా కనబడుతుందో. పదండి సార్, వెళ్ళిపోదాం. రండి సార్, వెళ్ళిపోదాం. సార్, నా ప్రయత్నించకుండా వెళ్ళకూడదయ్యా, రా. సార్, రేయ్, ఎవర్రా మీరు? నమస్కారం అండి. నమస్కారం. ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూసినట్లేదు. ఏం పని మీద వచ్చారు? నా పేరు రవిప్రకాష్, మ్యూజిక్ డైరెక్టర్ అండి. వీళ్ళిద్దరు నా అసిస్టెంట్. అయితే ఏంటయ్యా? ఇందాక ఒక అమ్మాయి పాట పాడడం విన్నాం, చాలా బాగా పాడింది. ఎవరు అని ఆరా తీస్తే తను మీకు కాబోయే కోడలని తెలిసింది. మీరు ఒప్పుకుంటే తనతోటి మా సినిమాలో ఒక పాట పాడిద్దాం అనుకుంటున్నామండి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా కాబోయే కోడలతోటి సినిమాలో పాటలు పాడిస్తావా? సార్, నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. మీ కోడలు ఒక్క పాట పాడితే చాలు, తన లైఫే మారిపోతుంది. సమాజంలో గుర్తింపు, గౌరవం, డబ్బు అన్నీ వచ్చేస్తాయి. చూడు, నా గురించి తెలియకుండా వచ్చినట్టున్నారు. సినిమాలు పాటలు మాకు పడవు. అలవాడే.
మేము చెప్పేది కొంచెం. పెద్ద ఆయన చెప్పిండుగా, మూసుకొని వెళ్ళిపోండి. సార్, అమ్మాయికి సింగర్గా మంచి భవిష్యత్తు ఉంది, మీరు ప్రోత్సహించండి సార్. మాటలతో చెప్తే వినరా? పోతారా నరికి పారేయమంటారా? సార్ ఎందుకు వచ్చిందండి, మనం వెళ్ళిపోదాం. ఉంటామండి. ఆనందిని, ఏంటమ్మా ఏదో దిగులుగా ఉన్నావు? అమ్మ నాన్న గుర్తొచ్చారత్తయ్య. వాళ్ళు బ్రతుకున్నప్పుడు నేను పాట పాడితే నన్ను ఎంతో ఆప్యాయంగా దగ్గర తీసుకొని అభినందించేవారు. కానీ మావయ్య బావ ఏంటి నేను పాట పాడతానంటే అడ్డుపడుతున్నారు. వాళ్ళంతేనమ్మా, మంచి చెడు తెలియని పరమ మూర్ఖులు. నేనొక మంచి సింగర్ అవ్వాలని మా అమ్మా నాన్న వాళ్ళు కోరుకునేవారు. కానీ ఆ కోరిక తీరకుండానే వాళ్ళు నాకు దూరం అయ్యారు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ముందు టిఫిన్ తిను, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకేనా? సార్, కాఫీ తీసుకోండి సార్. సార్, పనివాని చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీ వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు. నా మాట విని మీరు కూడా వెళ్ళిపోండి సార్. ఆ అమ్మాయి గురించి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి సార్, తెచ్చుకోకండి. ప్రాణాలదేముంది రమణయ్య, పుడతాము చేస్తాము. అనుకున్నది సాధించలేనప్పుడు బ్రతికి కూడా ప్రయోజనం లేదు. ఆనందినితోటే ఏదేమైనా సరే ఆ పాట పాడిస్తాను. నువ్వు వెళ్ళు. ఎలా ఉన్నానత్తయ్య? ఎలా చెప్పనమ్మా, నీవు ఆ వీణ పట్టుకుని వస్తుంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే నడిచొస్తున్నట్టుగా ఉంది. అత్తయ్య, అమ్మలేని నాకు అమ్మలోటు తీర్చావు. మొదటిసారి పాడడానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించవా? మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. పాడాలన్న నీ ఆశయంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు రావాలని ఆ ముక్కోడి దేవతలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది నువ్వు పాడాలనుకున్న పాట ఒక్కసారి పాడి వినిపించవు? అలాగే అత్తయ్య. ఆనందిని, ఏంటే నువ్వు చేస్తున్న పని? నువ్వు పాడటానికి వీలేదా ఎన్నిసార్లు చెప్పాలి? పాప అమ్మాయి ముచ్చటపడి పాట పాడాలనుకుంటే ఏంట్రా నువ్వు దాన్ని అడ్డుకుంటున్నావు? ఇవాళ పాడతానంటుంది, రేపు ఇంకేదో అంటుంది. అన్నిటికీ తలుపుతూ చేతగాని విధంలా చేతులు ముడుచుకొని దగ్గరుండి సాగనంపాలా? ఎల్లుండి దీనికి నాకు పెళ్లి. 2 రోజులు ఇది ఇంటి నుంచి బయటికి పోవడానికి వీల్లేదు. బావా, వద్దు బావా. బావా, నీకు దండం పెడతాను, నన్ను ఆపద్దు బావా. వచ్చాక నువ్వేం చెప్తే అది చేస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను బావా. నేను ఇంతగా చెప్పినా నీకు అర్థం కావట్లేదా? రే దేవా, నువ్వు ఎంత అడ్డుపడ్డా నేను పాడతాను. ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు. అడ్డు తప్పుకో. ఎక్కడికి వెళ్తావు? మామూలుగా చెప్తే నిన్ను ఆపడానికి ఆ దేవుడు అవసరం లేదే, నేనొస్తే చాలు.
నిన్ను చంపింది నీ వాళ్లే కదా, మరి ఈ అమ్మాయిని ఎందుకు ఆవహించావు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? లేదు, నేను సంజనాని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. పాట పాడాలన్న ఒక చిన్న కోరికతో తన శరీరాన్ని వాడుకున్నాను. కానీ తన శరీరాన్ని ఆవహించాకే తెలిసింది నాలాగే తన ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతుందని. వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. అందుకే ముందుగా సంజన ప్రేమని గెలిపిద్దామని ప్రయత్నించాను. వాళ్ళు ఒకటయ్యే సమయానికి నువ్వొచ్చావు. ఈ అమ్మాయి ప్రేమని గెలిపించాల్సిన అవసరం నీకు లేదు. నీ చేత పాట పాడించాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. నువ్వైనా చెప్పు మను, నన్ను పంపించొద్దని చెప్పు. పంపించకపోవడానికి ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా? వెళ్ళు. వద్దు, నేను వెళ్ళను. నేను పాట పాడతాను. చెప్పాను కదా, నీ చేత పాట పాడించాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. వెళ్ళు. పంపించొద్దు, నేను వెళ్ళను. బయటికి రా. జా సంజన, జా జా సంజన, జా సంజన, జా జా. భద్రం భాయ్, ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపించేశాను. ఇంకా మీ చెల్లెలకి ఏ ప్రమాదం లేదు. ఖుదాఫిజ్. థ్యాంక్ యూ బాబాయ్. ఆనందిని ఎందుకురా బంధిస్తున్నారు? రేయ్, ఏందిరా నోరు లేస్తుంది? పాట పాడాలని కోరిక తీర్చుకోవడానికి వస్తే తనని బలవంతంగా బంధిస్తారా? మంత్రాలు ఆపేసి, లేదంటే పాట పాడించడం ఆపేసి ప్రాణాలు తీస్తా. సంజన, నేను మన్నులు కాదు, మ్యూజిక్ డైరెక్టర్ రవి ప్రకాష్. వెళ్ళి ఆనందిని విడిపించు.